హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కవిత. వెల్కమ్ టు కవిస్ కిచెన్. ఈరోజు మనం వీడియోలో పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక 3 కట్టల పుదీనాను తీసుకొని తెంపుకొని ఈ విధంగా శుభ్రంగా కడుగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా వేడైనాక దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు దీనిలో ఒక 15 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసుకున్నాక వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. పుదీనా మొత్తం వేసుకున్నాక కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పుదీనాలోని వాటర్ అంతా పోయి పుదీనా అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని దానిలో 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టమాటా ఫ్రై అయ్యేలోపు కొద్దిగా చింతపండు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. టమాటా ఫ్రై అయిందండి. దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొద్దిగా వేడైనాక దానిలో 1/2 బౌల్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు అనేది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చిటపట అనే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫైన్గా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక చింతపండు, టమాటా కూడా వేసుకొని మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు, వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది.